మిగిలిపోయిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి మీ పిల్లలకు పెడుతున్నారా? అయితే మీ పిల్లలకు మీ చేతులారా విషయాన్ని ఇచ్చినట్టే. నేను కొన్ని పదార్థాలు చెప్తానండి. వీటిని మళ్ళీ రీహీట్ చేయటం వల్ల చాలా ప్రమాదం అన్నమాట. అంటే వీటిల్లో విషవాయువులు రిలీజ్ అవుతాయి. ఆ ఆహారాలంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 చికెన్ అండి. చికెన్ ని వేడి చేయటం వల్ల దీంట్లో ఉండే ప్రోటీన్ అంతా విచ్ఛిన్నం అయిపోయి విషంగా మారిపోతుంది. రెండవది, అన్నాన్ని మాటి మాటికి వేడి చేయటం వల్ల వాటిల్లో ఒక బ్యాక్టీరియా రిలీజ్ అవుతుంది. దీనివల్ల వాంతులు, మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడవది, పాలకూర. ఈ పాలకూరను వేడి చేసినప్పుడు దీంట్లో ఉండే నైట్రేట్స్ అన్ని కూడా క్యాన్సర్ కి కారణాలుగా తయారవుతాయి. కాబట్టి ఈ పాలకూరను అస్సలు వేడి చేయకండి. పాలకూర చాలా ప్రమాదం మళ్ళీ రీహీట్ చేసి తీసుకోవటం. మీరు గమనించారో లేదో, పాలకూరను వేడి చేసినప్పుడు గిన్నెలో కూడా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. పాలకూరని ఎక్కువగా స్టోర్ చేసినప్పుడు కూడా ఆ గిన్నెలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఒకసారి గమనించండి. నెంబర్ 4 కోడిగుడ్డు అండి. అది కూడా బాయిల్ చేసిన గుడ్డును మళ్ళీ హీట్ చేస్తూ ఉంటారు. ఇలా హీట్ చేసుకొని తినటం వల్ల వాటిలోని ప్రోటీన్ నిర్మాణం అంతా మారిపోయి మీ జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే మీరు ఎగ్ కర్రీని కూడా చూసారా, ఎక్కువగా మళ్ళీ రీహీట్ చేయటం వల్ల కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డును కూడా రీహీట్ చేయకూడదు. నెంబర్ 5 టీ అండి. ఈ టీని మాటి మాటికి వేడి చేసుకొని తాగుతూ ఉంటారు చాలా మంది. ఒక్కసారి పెట్టేసుకొని రోజంతా తాగొచ్చులే అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ రీహీట్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఇలా మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల టీలో ఉండే రుచి తగ్గుతుంది. ఇందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మీ కడుపులోకి వెళ్ళిన తర్వాత వికారం, కడుపు తిప్పటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలాంటి టీ కనుక మీరు తాగితే ఖచ్చితంగా మీ స్టమక్ అంతా అప్సెట్ అయిపోతుంది. నెంబర్ 6 ఇది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనం రీహీట్ చేసే వాటిల్లో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటాం. మనం ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ తీసుకుంటాం. ఆ ఆయిల్ ని పడేయలేక మళ్ళీ దాన్నే వాడుతూ ఉంటాం. ఇలా పొద్దస్తమానం అదే ఆయిల్ ని రీహీట్ చేస్తూ వాడటం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఆయిల్ నుంచి తీసుకునే ఫుడ్ ఎలాగో ఆయిల్ మన కడుపులోకి వెళ్తుంది. కనీసం మనం ఆ వంట వరకు ఎంత కావాలో అంతే కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వాడుకొని మన బాడీ నిండా ఆయిల్ వేయకుండా మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నింటినీ కూడా మీరు రీహీట్ చేయటం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయండి. మన క్యాన్సర్ కి కారణాలు. చాలా మంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు, నాకు ఏ చెడు అలవాట్లు లేవు, నా క్యాన్సర్ రావడం ఏంటి అని షాక్ అయిపోతూ ఉంటారు. మీకు తెలియకుండానే ఈ విషయాలన్నీ మీకు అందిస్తున్నారు. ఇవి మందు, సిగరెట్ కంటే కూడా చాలా ప్రమాదం అండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి.